కీర్తన 20వ అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సీయోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులన్నీ అంగీకరించబడునుగాక. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబడునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవమును చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబడునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించుని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తమును చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి కొత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు మరికొందరు గుర్రములు బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుని నామము యెహోవాని బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. కీర్తన 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పశ్చిమ గల చోట నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయున్నావు. నీ దొడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించుచున్నది. నా శత్రువుల దుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి ప్రొల్లుచున్నది. నేను బ్రతుకు దినములో కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలములో యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తన 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగు రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గమ, ఎవరికి వేరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టుడు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు రొట్టెళ్ళు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండము దిగినను నా హృదయము భయపడదు. నా మీద యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యమును విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చాటుకున్న ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములోని నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పరిమళశాల నన్ను దాచును. తన గుడారపు మాటలను నన్ను దాచును. ఆశ్రయ దుర్గముని మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవా గురించి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుదని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయములో నీతో అనేను. నీ ముఖము నాకు దాచుకొనుకుము. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా. నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయున్నావు. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కీర్తన 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులను దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాని గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యందు విచారము చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతడు శ్రమలన్నిటిలో నుండి
అతనిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన కొరకు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలుగొనునా? యెహోవాను ఆశ్రయించు వారందరికీ ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలే భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడైనై ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడైనై ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుడి, నీ నాలుక కపటమైన మాటలు పలకుడి. నీ పెదవులు కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతులు మీదనున్నది. ఆయన చెవులు వాని యొరకే ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారిని జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములైనను వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనమును భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధములుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుని ప్రాణమును విమోచించు. ఆయన శరణజోచు వారిలో ఎవరునూ అపరాధముగా ఎంచబడుదురు. కీర్తన 91వ అధ్యాయం. మహోన్నతుని చాటు నివసించుట, సర్వశక్తి నీడలో విశ్రమించుట. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుని. నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరము తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడము డాలుడై ఉన్నాడు. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎరుగు బాణమునకైనను, చీకటిలో సంచించు తెగులుకైనను, మధ్యాహ్నమును పాడుచే రోగమునకైనను నీవు భయపడవద్దు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మనోహరుడివై దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. నీ మార్గమన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకునేదరు. నీవు సింహములకు నాగపాములకు అనగదొక్కెదవు, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించున్నాడు గనక అతడు నిన్ను తప్పించెదను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపెదను. కీర్తన 147వ అధ్యాయం. యెహోవాని స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము చెల్లించుట మంచిది. అది మనోహరుడుకు స్తోత్రము చెల్లించుట ఒప్పదగినది. యెహోవా యెరూషలేము కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలు పోగు చేయవాడు. గుండె చెదిరిన వారికి ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యలో ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల కూర్చును. కృతజ్ఞత స్తుతులతో యెహోవాని కీర్తించుడి, సితారములతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘమును కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులను అర్జుచుండ పిల్లకాకులను ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్ర బలముందు ఆయన సంతోషించును, నరుల కాస్తికలందు ఆయన ఆనందించున్నాడు. తన యందు భయభక్తుల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు
యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాని కొనియాడుము. సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మమును గడియను బలపరిచి ఉన్నాడు. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యముకు బహువేగంగా పరిగెత్తును. గుర్రబొచ్చు వంటి కురిపించువాడు, బూది వంటి మంచి క్షణములో చాలువాడు ఆయనే. ముక్కలు ముక్కలుగా వడగళ్ళు విసిరించువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞివ్వగా అవన్నీ కరిగిపోయెను. ఆయన తన గాలి విసరింపచేసి నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియచేసినట్లు తన కట్టడలను, తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియచేసెను. ఏ జనములకు ఆయన ఇలాగ చేయలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియక ఉన్నవి. యెహోవాని స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము చెల్లించుట బహు 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 మంచిది. కీర్తన 109 అధ్యాయం. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా నుండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోర్లు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థించుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఇచ్చుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషిని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వాని భార్య వెధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడి తమ ఇండ్లకు దూరముగా జీవమును వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితము పరులు దోచుకుందురుగాక. వానికి కృపచూపు వారు లేవకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలు దయచూపు వారు ఉండకపోవుదురుగాక.
వాని వంశము నిర్మూలముకు చేయబడునుగాక. వచ్చు తరమునందు వారు పేరు మాసిపోవునుగాక. వాని పితర దోషము యెహోవా జ్ఞాపకమునుంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడిచిపెట్టబడునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపము నిత్యము యెహోవా సన్నిధిని కనబడకునుంచుండునుగాక. ఏలయనగా కృపచూపు వారిని మాట మరచి శ్రమ దొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చును. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపమును ధరించెను. అది నీళ్ళ వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో చొచ్చి ఉన్నది. తాను కప్పుకున్న వస్త్రమును వలె, తాను నిత్యమును కట్టుకున్న నడికట్టు వలె అది వాని వదులుకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గోచించబడి ఉన్నది. యెహోవా నా ప్రభువా, నాకు తోడుగా నుండుము. నన్ను విడువకుము, నన్ను ఎడబాయకుము. నా దేవా, నన్ను నడిపించుము. నన్ను చుట్టుకొని నా శత్రువులు నా పతనానికై కాచుకొని ఉన్నారు. దేవా, నన్ను విడిపింపుము. నన్ను కరుణించి నీ మహిమకై నన్ను నిలుపుము. దేవా, నేను చేసిన పాపములన్నిటినీ నీ ఎదుట ఒప్పుకుంటేని. ప్రభువా, నన్ను నా శత్రువుల ఎదుట సిగ్గుపరచనివ్వకుము. వారి ఎదుట నా తల దించనీయుకుము. నా ప్రభువా, ఎన్నాళ్ళని నేను ఊరుకొని ఉండుదును? నా దేవా, నేనెన్నాళ్ళు సహింతును? నాకు ఎంతో బాధగాను వేదనగాను ఉన్నది. నా దినములు నీకే అప్పచెప్పుచున్నాను. నా ప్రభువా, రాత్రి అంతయు దిగులు బాధ కలిగినను వేకువ జామునే నాకు సంతోషమును కలుగును అని నాకు సెలవిచ్చి ఉన్నావు కదా. నా ప్రభువా, నన్ను విడువకుము, నన్ను ఎడబాయకుము. నా దేవా, నా పాపములను బట్టి నన్ను వదిలి వెళ్ళకుము. నా తండ్రి, నా పాపములను నీ రక్తము చేత కడిగి శుద్ధి చేయుము. నన్ను దగ్గరగా తీసుకొనుము. నా నుండి నీ ముఖము త్రిప్పుకొనియకుము. దేవా, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉండగా నీవు నాకు ప్రత్యుత్తరము దయచేయము. ప్రభువా, నా ఇష్టపూర్వకము కాక నీ చిత్తమునే నెరవేర్చువారలా నన్ను ఉంచుము. ప్రభువా, ఆయాసముతో నెమ్మది లేక బాధపడుచున్నాను. తండ్రి, నా శరీరము నాకు సహకరించటం లేదు. ప్రభువా, ఆత్మ ఆరాటపడుచున్నది, కానీ శరీరము చిక్కిపోయి అలసిపోయి ఉన్నది. అది నా మాట వినటం లేదయ్యా. కనుక నా ప్రభువా, నన్ను అర్థము చేసుకొని నా మీద ప్రేమ కురిపించుమయ్యా. నీ అమూల్యమైన అయా హస్తాలతో నన్ను ఆదుకొనుము. నీ దయగల దక్షిణ హస్తము నా మీద ఉంచుము. అయ్యా ప్రభువా, నన్ను ఎంతగానో బాధించుచున్న నా శత్రువుల నుంచి నన్ను విడిపింపుము. నన్ను నా తల్లిదండ్రులైనను, నా స్నేహితులైనను, కట్టుకున్న భార్యనైనను, కడుపున పుట్టిన పిల్లలైనను వాళ్ళు వదిలి వెళ్ళిపోతారేమో, కానీ నీవు నన్ను విడువనంటివి, నీవు నన్ను ఎడబాయనంటివి. తండ్రి, నా జీవితంలో నీవు నాకు ఇచ్చిన మేలులన్నిటికీ నీకు వందనాలు. ప్రభువా, నాకు ఆహారాన్ని కలిగించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నన్ను విడవకుము, నన్ను వదిలేయకుము. నాకు తోడుగా నుండి నన్ను నడిపించుము. నా కష్టములు, నా బాధలు అన్నీ నీకే అప్పచెప్తున్నాను.
నా వల్ల కాదు ప్రభువా. ఈ లోకములో నేను నా సొంత శక్తి వల్ల ఏమీ చేసుకోలేను. కానీ మీరు నాతో ఉంటే ఖచ్చితముగా వీటన్నిటినీ నేను జయించగలను. నన్ను దూరముగా పెట్టకుము, నన్ను వదిలేయకుము. ప్రభువా, అలసి ఉన్నాను, విసుకెత్తి ఉన్నాను. మనుషుల మీద నమ్మకము లేక వారిని విడిచిపెట్టి, దేవా, నిన్ను ఆశ్రయించటం ఎంతో మేలని ప్రభువా నీ యొద్దకు వచ్చి ఉన్నాను. నా ప్రార్థనలను, నా విన్నపములను అన్నీ ఆలకించి నీ చిత్తానుసారమైతే వాటిని నాకు అనుగ్రహించుము. కానీ నా జీవితంలో నాకు ఏది మంచిదో నీవు మాత్రమే చేయగలవు, ఇవ్వగలవు. ఆ రీతిగానే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. యెహోవా, నా బలమా, నా ప్రాణమా, నన్ను విడువకుము. నా తండ్రి, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని నాతో సెలవించి ఉన్నావు కదా. ప్రభువా, నన్ను దగ్గరికి తీసుకునుము. నా కష్టాల చేతన, నా అవమానాల చేతన, నా ఇరుకు ఇబ్బందుల చేతన ఎంతో విసుగెత్తి ఉన్నాను. ఎవరిని సహాయాన్ని అడగలేను. అడిగినా వారు కొంతవరకే చేయగలరు. అయ్యా, నెమ్మది ఇవ్వలేరు. నీలో నాకు సహాయముతో పాటు నెమ్మది, సమాధానమును కలుగును. అయ్యా ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట కంటే నాకు అంతకన్నా శ్రేష్టమేమున్నది? ఈ రాత్రంతటిలో నన్ను కాచి కాపాడు వాడవు నీవే కదా. పగలంతటిలో నా పని భారములన్నిటినీ నాకు సులువుగా మార్చివాడవు నీవే కదా. నాకున్న ఒత్తిడి, టెన్షన్లు, బాధలు అన్నీ నీకే అప్పచెప్తున్నాను. నా ప్రభువా, నేను ఎంతో దిగులుతో ఉంటిని, నేనెంతో బాధతో ఉంటిని. రోజంతటినా కష్టపడి రాత్రి నిద్రపోతున్నప్పుడు, నిన్ను ధ్యానించుతున్నప్పుడు నీకు సమయం ఇవ్వలేకపోతున్నానని, భవిష్యత్తు గురించి ఆలోచనలు, కుటుంబాలు, కుటుంబ వ్యవస్థలు, ఎన్నో చిక్కుబడి ముళ్ళు జీవితంలో ఉంటుండగా లక్ష్యం ఉంచక నీ మీద నమ్మకముతో నేను నీ సన్నిధానములో విజ్ఞాపన చేయుచున్నాను. ప్రభువా, యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు ధైర్యమును వహించును అని నీవు చెప్పుదువు కదా. నిబ్బరముగా నుంచుకొనుము అని నా హృదయముతో నానంటివి కదా. యెహోవా, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాను. నాకు ప్రత్యుత్తరము దయచేయము. నా ప్రభువా, నా శత్రువులు నన్ను తరుముచున్నారు. నా ఆలోచనలు స్థిమితము లేకుండా ఉన్నవి. నా ఆశలు నిరాశగా మారుచున్నవి. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న నాకు వెలుగై నా మీద నీ వెలుగుని కుమ్మరించి మార్గమును బోధిస్తున్న దేవా, నీకు ఏమి నేను చెల్లిద్దును? అయ్యా, ఎటు పోదును? ఎక్కడ జీవింతును? రేపటి గురించి ఆలోచించకుండా నా జీవితాన్ని ప్రభువా నీకే అప్పగిస్తున్నాను. నా భారమును నీ మీద మోపుతున్నాను. నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ మీదే ఆదుకొని ఉన్నాను. నా ప్రభువా, నా కుటుంబము నీ యందు నమ్మిక ఉంచి ఉన్నది. నేను బహుగా సంతోషించెదను. నీవు నాతో మాట్లాడిన మాటలు బట్టి నేను సంతోషించెదను. ప్రభువా, నా కలవరాలు నీకు అప్పగిస్తున్నాను, నా భయాలు నీకు అప్పగిస్తున్నాను. వీటి నుండి నాకు విడుదలనిమ్ము. నెమ్మది లేని నా జీవితాన్ని కాచి కాపాడుము. ప్రభువా, విరిగిన నలిగిన హృదయము వంటిని నీకెంతో ఇష్టము కదా. నా హృదయము కూడా అటువగానే మారి ఉన్నది. నేను ఏమి చేయను? బాధతో కృంగుతున్నాను, లేమిలో మెలుగుతున్నాను. అయ్యా, కలవరముతో కొండల వైపు తిడుగు ఉన్నాను. అయ్యా, కొండల వైపు ఎక్కి నిన్ను ఆరాధించుటకి నా హృదయంలో ధైర్యము లేక
సమయము లేక బాధతో మునిగి ఉన్నాను. నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అయ్యా, నిన్ను స్తుతించే భాగ్యమును నాకు కలిగిమ్ము. నిన్ను ఆరాధించే భాగ్యమును నాకు అనుగ్రహించుము. నా తండ్రి, నా దేవా, నన్ను విడువకుము దేవా. నా ప్రార్థనలను స్వీకరించండి. నాకు మీ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి గడిచిన కాలమంతటి వరకు కాచావు, కాపాడావు. మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నా స్వప్నంలో నాతో మాట్లాడుము. రాబోతున్న కాలముల గురించి నేను ఏమి చేయాలి? నేను నీ మహిమ కొరకు ఎలా జీవించాలి? నాకున్న బాధలు, నాకున్న శ్రమలు అన్నీ నీకు అప్పగించాను దేవా. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏమిటి అని నాకు బయలుపరచుము. రేపటి గురించి నా చింతని తీసివేయుము. ఈ దినాన నీవు నాకు తోడుగా ఉన్నట్లు, నీవు నాకు ఆలోచన చెప్పినట్లు నా కుటుంబీకులని కూడా జ్ఞాపకము చేసుకోమని నేను వేడుకుంటున్నాను. అయ్యా, మాకు రోజంతటిలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. వాటిని మేము ఎలా ఎదిరించాలో, ఎలా గెలవాలో తెలియక బలహీనులమై ఉన్నాము. విశ్వాసములో వెనకపడుతూ ఉన్నాము. కానీ నా దేవా, నిన్ను ఆశ్రయించిన వారు ఎవ్వరూ భయపడనక్కరలేదని సెలవిచ్చి ఉన్నావు కదా. దిగులు అక్కర్లేదని లేఖన ద్వారా చెప్పి ఉన్నావు కదా. నా ప్రభువా, మా దిగులు, చింత, మా అవసరాలు, కష్టాలు అన్నీ మీకే అప్పచెప్తున్నాము తండ్రి. దీవించండి అయ్యా, మమ్మను ఆశీర్వదించండి ప్రభువా. మా కన్నులు అటు ఇటు త్రిప్పక నీ మీదే లక్ష్యముంచులాగా మాకు సహాయము చేయండి తండ్రి. మా విన్నపములని మీ యొక్క పాద సన్నిధిలో అప్పచెప్పుచున్నాము. సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాము. నీ వంటి దేవుడు ఎవరూ లేరని ప్రహసించుచున్నాము. అయా, మా ధ్వజమెత్తి నిన్ను కీర్తించుచున్నాము. మమ్మను ఆశీర్వదించుము, మమ్మను దీవించుము. మీ రాజ్యములో మమ్మల్ని జ్ఞాపకము చేసుకును. మాకున్న మా బిడ్డల గురించి ఆలోచనలు మీకే అప్పచెప్తున్నాము. వారి భవిష్యత్తు గురించి మీకే అప్పచెప్తున్నాము. మాకున్న ఈ యొక్క లోక కష్టాలని, ఈ యొక్క లోక బాధలని మీ ముందు పెడుతూ ఎంతో ప్రబలి ఉండున్నాము. మాకు నెమ్మదిని కలుగు చేయుము. మేము పెట్టిన అవసరాలు, అక్కరతలు అన్నీ వాటిని పరీక్షించి మాకు ఏది మంచిదో, మాకు ఏది సంతోషంగా ఉంటుందో అది మాకు అనుగ్రహించుము తండ్రి. లోకము మారుతున్నది, కాలము మారుతున్నది. నీపై విశ్వాసం మాత్రం అధికమవుతూనే ఉన్నది. కానీ విశ్వాసము లేని వారిని నీవు జ్ఞాపకమును చూసుకున్నట్లు ఆవగించేంత విశ్వాసాన్ని కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఆ విశ్వాసం మాలో, మా అందరిలో ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా దేవా, మాకున్న శ్రమలు, మాకున్న బాధలు మీకు మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుగోడలుగా ఉన్నవి. వాటిని మా నుంచి త్వరగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము. యెహోవా, నా ప్రభువా, నాకు తోడుగా నుండుము. నన్ను విడువకుము, నన్ను ఎడబాయకుము. నా దేవా, నన్ను నడిపించుము. నన్ను చుట్టుకొని నా శత్రువులు నా పతనానికై కాచుకొని ఉన్నారు. దేవా, నన్ను విడిపింపుము. నన్ను కరుణించి నీ మహిమకై నన్ను నిలుపుము. దేవా, నేను చేసిన పాపములన్నిటినీ నీ ఎదుట ఒప్పుకుంటిని. ప్రభువా, నన్ను నా శత్రుల ఎదుట సిగ్గుపరచనివ్వకుము. వారి ఎదుట నా తల దించనీయుకుము. నా ప్రభువా, ఎన్నాళ్ళని నేను ఊరుకొని ఉండుదును? నా దేవా, నేను ఎన్నాళ్ళు సహింతును?
నాకు ఎంతో బాధగాను వేదనగాను ఉన్నది. నా దినములు నీకే అప్పచెప్పుచున్నాను. నా ప్రభువా, రాత్రి అంతయు దిగులు బాధ కలిగినను వేకువ జామునే నాకు సంతోషమును కలుగును అని నాకు సెలవిచ్చి ఉన్నావు కదా. నా ప్రభువా, నన్ను విడువకుము, నన్ను ఎడబాయకుము. నా దేవా, నా పాపములను బట్టి నన్ను వదిలి వెళ్ళకుము. నా తండ్రి, నా పాపములను నీ రక్తము చేత కడిగి శుద్ధి చేయుము. నన్ను దగ్గరగా తీసుకొనుము. నా నుండి నీ ముఖము త్రిప్పుకొనియకుము. దేవా, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉండగా నీవు నాకు ప్రత్యుత్తరము దయచేయము. ప్రభువా, నా ఇష్టపూర్వకము కాక నీ చిత్తమునే నెరవేర్చువారులా నన్ను ఉంచుము. ప్రభువా, ఆయాసముతో నెమ్మది లేక బాధపడుచున్నాను. తండ్రి, నా శరీరము నాకు సహకరించటం లేదు. ప్రభువా, ఆత్మ ఆరాటపడుచున్నది, కానీ శరీరము చిక్కిపోయి అలసిపోయి ఉన్నది. అది నా మాట వినటం లేదయ్యా. కనుక నా ప్రభువా, నన్ను అర్థము చేసుకొని నా మీద ప్రేమ కురిపించుమయ్యా. నీ అమూల్యమైన అయా హస్తాలతో నన్ను ఆదుకొనుము. నీ దయగల దక్షిణ హస్తము నా మీద ఉంచుము. అయ్యా ప్రభువా, నన్ను ఎంతగానో బాధించుచున్న నా శత్రువుల నుంచి నన్ను విడిపింపుము. నన్ను నా తల్లిదండ్రులైనను, నా స్నేహితులైనను, కట్టుకున్న భార్యనైనను, కడుపున పుట్టిన పిల్లలైనను వాళ్ళు వదిలి వెళ్ళిపోతారేమో, కానీ నీవు నన్ను విడువనంటివి, నీవు నన్ను ఎడబాయనంటివి. తండ్రి, నా జీవితంలో నీవు నాకు ఇచ్చిన మేలులన్నిటికీ నీకు వందనాలు. ప్రభువా, నాకు ఆహారాన్ని కలిగించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నన్ను విడువకుము, నన్ను వదిలేయకుము. నాకు తోడుగా నుండి నన్ను నడిపించుము. నా కష్టములు, నా బాధలు అన్నీ నీకే అప్పచెప్తున్నాను. నా వల్ల కాదు ప్రభువా. ఈ లోకములో నేను నా సొంత శక్తి వల్ల ఏమీ చేసుకోలేను, కానీ మీరు నాతో ఉంటే ఖచ్చితముగా వీటన్నిటినీ నేను జయించగలను. నన్ను దూరముగా పెట్టకుము, నన్ను వదిలేయకుము. ప్రభువా, అలసి ఉన్నాను, విసుకెత్తి ఉన్నాను. మనుషుల మీద నమ్మకము లేక వారిని విడిచిపెట్టి దేవా, నిన్ను ఆశ్రయించటం ఎంతో మేలని ప్రభువా నీ యొద్దకు వచ్చి ఉన్నాను. నా ప్రార్థనలను, నా విన్నపములను అన్నీ ఆలకించి నీ చిత్తానుసారమైతే వాటిని నాకు అనుగ్రహించుము. కానీ నా జీవితంలో నాకు ఏది మంచిదో నీవు మాత్రమే చేయగలవు, ఇవ్వగలవు. ఆ రీతిగానే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. యెహోవా, నా బలమా, నా ప్రాణమా, నన్ను విడువకుము. నా తండ్రి, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని నాతో సెలవించి ఉన్నావు కదా. ప్రభువా, నన్ను దగ్గరికి తీసుకునుము. నా కష్టాల చేతన, నా అవమానాల చేతన, నా ఇరుకు ఇబ్బందుల చేతన ఎంతో విసిగెత్తి ఉన్నాను. ఎవరిని సహాయాన్ని అడగలేను, అడిగినా వారు కొంతవరకే చేయగలరు. అయ్యా, నెమ్మది ఇవ్వలేరు. నీలో నాకు సహాయముతో పాటు నెమ్మది, సమాధానమును కలుగును. అయ్యా ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట కంటే నాకు అంతకన్నా శ్రేష్టమేమున్నది. ఈ రాత్రంతటిలో నన్ను కాచి కాపాడు వాడవు నీవే కదా. పగలంతటిలో నా పని భారములన్నిటినీ నాకు సులువుగా మార్చివాడవు నీవే కదా. వాటి మీద లక్ష్యం ఉంచక నీ మీద నమ్మకముతో నేను నీ సన్నిధానములో విజ్ఞాపన చేయుచున్నాను ప్రభువా. యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు ధైర్యమును వహించును.
అని నీవు చెప్పుదువు కదా. నిబ్బరముగా నుంచుకొనుము అని నా హృదయముతో నానంటివి కదా. యెహోవా, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాను. నాకు ప్రత్యుత్తరము దయచేయము. నా ప్రభువా, నా శత్రువులు నన్ను తరుముచున్నారు. నా ఆలోచనలు స్థిమితము లేకుండా ఉన్నవి. నా ఆశలు నిరాశగా మారుచున్నవి. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న నాకు వెలుగై నా మీద నీ వెలుగుని కుమ్మరించి మార్గమును బోధిస్తున్న దేవా, నీకు ఏమి నేను చెల్లిద్దును? అయ్యా, ఎటు పోదును? ఎక్కడ జీవింతును? రేపటి గురించి ఆలోచించకుండా నా జీవితాన్ని ప్రభువా నీకే అప్పగిస్తున్నాను. నా భారమును నీ మీద మోపుతున్నాను. నిన్ను నమ్ముకొని ఉన్నాను. నీ మీదే ఆదుకొని ఉన్నాను. నా ప్రభువా, నా కుటుంబము నీ యందు నమ్మిక ఉంచి ఉన్నది. నేను బహుగా సంతోషించెదను. నీవు నాతో మాట్లాడిన మాటలు బట్టి నేను సంతోషించెదను. ప్రభువా, నా కలవరాలు నీకు అప్పగిస్తున్నాను. నా భయాలు నీకు అప్పగిస్తున్నాను. వీటి నుండి నాకు విడుదల నిమ్ము. నెమ్మది లేని నా జీవితాన్ని కాచి కాపాడుము. ప్రభువా, విరిగిన నలిగిన హృదయము వంటిని నీకెంతో ఇష్టము కదా. నా హృదయము కూడా అటువగానే మారి ఉన్నది. నేను ఏమి చేయను? బాధతో కృంగుతున్నాను. లేమిలో మెలుగుతున్నాను. అయ్యా, కలవరముతో కొండల వైపు తిడుగు ఉన్నాను. అయ్యా, కొండల వైపు ఎక్కి నిన్ను ఆరాధించుటకి నా హృదయంలో ధైర్యము లేక, సమయము లేక బాధతో మునిగి ఉన్నాను. నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అయ్యా, నిన్ను స్తుతించే భాగ్యమును నాకు కలిగిమ్ము. నిన్ను ఆరాధించే భాగ్యమును నాకు అనుగ్రహించుము. నా తండ్రి, నా దేవా, నన్ను విడువకుము దేవా. నా ప్రార్థనలను స్వీకరించండి. నాకు మీ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి గడిచిన కాలమంతటి వరకు కాచావు, కాపాడావు. మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నా స్వప్నంలో నాతో మాట్లాడుము. రాబోతున్న కాలముల గురించి నేను ఏమి చేయాలి? నేను నీ మహిమ కొరకు ఎలా జీవించాలి? నాకున్న బాధలు, నాకున్న శ్రమలు అన్నీ నీకు అప్పగించాను దేవా. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏమిటి అని నాకు బయలుపరచుము. రేపటి గురించి నా చింతని తీసివేయుము. ఈ దినాన నీవు నాకు తోడుగా ఉన్నట్లు, నీవు నాకు ఆలోచన చెప్పినట్లు నా కుటుంబీకులని కూడా జ్ఞాపకము చేసుకోమని నేను వేడుకుంటున్నాను. అయ్యా, మాకు రోజు అంతటిలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. వాటిని మేము ఎలా ఎదిరించాలో, ఎలా గెలవాలో తెలియక బలహీనులమై ఉన్నాము. విశ్వాసములో వెనకపడుతూ ఉన్నాము. కానీ నా దేవా, నిన్ను ఆశ్రయించిన వారు ఎవ్వరూ భయపడనక్కరలేదని సెలవిచ్చి ఉన్నావు కదా. దిగులు అక్కరలేదని లేఖన ద్వారా చెప్పి ఉన్నావు కదా. నా ప్రభువా, మా దిగులు, చింత, మా అవసరాలు, కష్టాలు అన్నీ మీకే అప్పచెప్తున్నాము తండ్రి. దీవించండి అయ్యా, మమ్మను ఆశీర్వదించండి ప్రభువా. మా కన్నులు అటు ఇటు త్రిప్పక నీ మీదే లక్ష్యముంచులాగా మాకు సహాయము చేయండి తండ్రి. మా విన్నపములని మీ యొక్క పాద సన్నిధిలో అప్పచెప్పుచున్నాము. సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాము. నీ వంటి దేవుడు ఎవరూ లేరని ప్రహసించుచున్నాము. అయా, మా ధ్వజమెత్తి నిన్ను కీర్తించుచున్నాము. మమ్మను ఆశీర్వదించుము, మమ్మను దీవించుము. మీ రాజ్యములో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుము. మాకున్న మా బిడ్డల గురించి ఆలోచనలు మీకే అప్పచెప్తున్నాము.
వారి భవిష్యత్తు గురించి మీకే అప్పచెప్తున్నాము. మాకున్న ఈ యొక్క లోక కష్టాలని, ఈ యొక్క లోక బాధలని మీ ముందు పెడుతూ ఎంతో ప్రబలి ఉండున్నాము. మాకు నెమ్మదిని కలుగు చేయము. మేము పెట్టిన ఆ అవసరాలు, అక్కరతలు అన్నీ వాటిని పరీక్షించి మాకు ఏది మంచిదో, మాకు ఏది సంతోషంగా ఉంటుందో అది మాకు అనుగ్రహించుము. తండ్రి, లోకము మారుతున్నది, కాలము మారుతున్నది. నీపై విశ్వాసం మాత్రం అధికమవుతూనే ఉన్నది. కానీ విశ్వాసము లేని వారిని నీవు జ్ఞాపకమును చూసుకున్నట్లు ఆవగించేంత విశ్వాసాన్ని కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఆ విశ్వాసం మాలో, మా అందరిలో ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా దేవా, మాకున్న శ్రమలు, మాకున్న బాధలు మీకు మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుగోడలుగా ఉన్నవి. వాటిని మా నుంచి త్వరగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము. మేము భవిష్యత్తు గురించి కాదు కానీ, రాబోయే తరాల గురించి కాదు కానీ, నీ ఒక ఆలోచన సైతం మీ చిత్తానికి లోబడేవారుగా, మీకు ఇష్టడుగా జీవించేవారిగా మీ రాజ్యములో మాకు కొంత స్థానము కొరకు పాకులాడుచున్నాము. మా బ్రతుకులు నిష్ట దరిద్రములో మునిగి ఉన్నవి. నీ కుమారుని పంపి ఆయన బలి వల్ల మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు. మీకు వందనాలు దేవా. మా దేవా, తండ్రి అయిన మా దేవా, మా విన్నపములను ఆలకించు. మాకు తోడుగా నుండుము. మమ్మను హత్తుకొనుము. మమ్మను విడిచిపెట్టవకు. మా హక్కును మా వద్ద నుండి దోచుకుంటున్న అయా మా శత్రువు నుంచి మాకు రక్షణ కల్పించుము. అనుకోని పరిస్థితులు, అనుకోని స్థితులు మా జీవితాల్లో మాకు తరుముచుండగా, మమ్మను ఇబ్బంది పెట్టుచుండగా నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి కావలి ఉండుము. అయా, మా కొరకు అనేకమైన మేలులు చేశావు. నీకు వందనాలు. మా పనులలో మాకు తోడుగా ఉన్నావు. మీకు కృతజ్ఞతలు. అయా, ఎంతో వేదన చెందున్న మా హృదయాలని, అలసి ఉన్న మా పరిస్థితులని, మా జీవితాలని మీకు అప్పగింపుతున్నాను. ఈ అప్పగింపులో ప్రభువా, మమ్మును మేము తగ్గించుకుంటున్నాము. మాకు సహాయముకై లేచి నిలుము. మాకు తోడుగా నుండుము. అయా, రక్షణ కవచాలను మాకు ధరించుము. అయా, మీకు నచ్చని పనులు మేము చేయకున్నట్లు మాకు తోడుగా మీ ఆత్మని మాకు ప్రసాదించండి. మీ ఆత్మ బలము చేత మేము చేయబోయే ప్రతి క్రియ మీ నామానికి మహిమ కలిగే విధముగా ఉండునుగాక. మా పిల్లలందరూ మీ యొక్క సన్నిధిలో భయభక్తులుగా ఉండుదురుగాక. మా కుటుంబాలు మీ నామం పేరిట వర్ధిల్లబడునుగాక. మా జీవితాలను మీరు అభివృద్ధి చేయబడునుగాక. శత్రువు దాడుల నుంచి మమ్మను కాపాడువారు మీరే. శత్రువులు పన్నాగాల నుంచి మమ్మల్ని తప్పించువారు మీరే. మీరు ధీరులు, మీరు శౌరులు, మీరు గొప్ప నైపుణ్యం కలిగిన రాజు. మీ తెలివికి అమూల్యమైన ప్రభువా, ఎన్నో అంశములు, ఎన్నో సంగతులు, ఎన్నో ఆలోచనలు మేము గ్రహించలేనివి, మేము చేయలేనివి మీరు చేయగలిగిన గొప్ప తెలివైన వారు. ప్రభువా, మీ వంటి జ్ఞాని ఎవరూ లేరు. మీ వంటి అయా సుందరవడు, సుందరంగా ఉండేవారు, మీ వంటి తేజమైన వారు, మీ వంటి పవిత్రమైన వారు ఎక్కడా లేరు. మమ్మును మీతో జత కలపడానికి మా కొరకు బలైనారు. మమ్మలను రక్షించినారు. మా పాపములన్నిటినీ
మీ మీద వేసుకొని మా శిక్షని మీరే భరించినారు. మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. నా ప్రభువా, నీ త్యాగము మరువలేనిది, నీ ప్రేమ అయా అమరమైనది, అది మధురమైనది. అందులో జీవించాలని కోరుకుంటున్న మా వంటి వారిని మీరు జ్ఞాపకము చేసుకుంటూనే ఉండును గాక. నా ప్రభువా, నీ శక్తి ద్వారా ఎన్నో మేలులు మా కుటుంబాల్లో మాతో చేశావు. మాతో ఉన్న ప్రతి ఇబ్బందులను, ప్రతి ఒత్తిళ్లను, ప్రతి ఆటంకాలను తిప్పికొట్టి మమ్మను క్షేమముగా కాచువాడవు నీవే. నా ప్రభువా, జీవ గ్రంథము నుంచి మాకు తగ్గ వాక్యాన్ని, మా పరిస్థితికి తగ్గ వాక్యాన్ని, మా అవసరతలు తగ్గట్టుగా వాక్యాలని మాతో మీరు లేఖనానుసారంగా మాట్లాడుతున్న విధానమునకై మీకు వందనాలు. యెహోవా, నా ప్రభువా, నా కాపరి, నాకు లేమి కలగదు అని నేను పలికినప్పుడల్లా నాకు ధనమును, సమృద్ధిని కలగచేస్తున్నవాడా, నీకే వందనాలు. అయ్యా, అనేక మార్లు నేను నిన్ను ప్రార్థించుచుండగా నీవు నాకు ప్రత్యుత్తరం ఇస్తూనే ఉన్నావు. కానీ నా మనసులో ఉన్న భయాలను బట్టి, ఉన్న సందేహాలను బట్టి నేను ఎంతగానో కృంగి ఉంటున్నాను. దాని ముందు నేను నీపై లక్ష్యం పెట్టలేక ఉన్నాను. కావున నువ్వు నాకు సహాయకుడు అయి నీ వాక్కుని పంపి నా మనసుకు నెమ్మదిని కలిగిస్తూ నీపై విశ్వాసాన్ని, రెట్టింపుని కలగచేయుచున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. యెహోవా అని నేను నిన్ను పిలవగా, నా కుమారుడా అని నీవు నాకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నా హృదయము నాకు తలచుగా చెప్పును. తండ్రి, నీవు నీ దయగల దక్షిణ హస్తము నా మీద ఉంచుము. నా కష్టకాలమును, నా ఇరుకు ఇబ్బందులను నీవు తీర్చిదిద్దుము. రాత్రంతయు కలవరముతోనూ, ఇబ్బందులతోనూ, బాధలతోనూ నేను కృంగి ఉంటిని కనుక నా కన్నులకు నిద్ర కరువయ్యున్నది. ప్రభువా, వాటిని తీసివేయుము, నా నుంచి దూరముగా పారదోలుము, నన్ను హత్తుకొనుము. నా ప్రభువా, నీకే మహిమ, ఘనత చెల్లునుగాక. తండ్రి, నేను నీ యొద్ద విచారము చేచున్నాను. నేను నిన్ను బ్రతిమిలాడుకొనుచున్నాను. నీ దయగల చూపు నా మీద ఉండునట్లు నేను ఏమి చేయవలెను? నా నుంచి నీ చూపు త్రిప్పుకొనకుము. నన్ను నడిపింపుము, నన్ను గెలిపించుము. నన్ను చూసి నా శత్రువులు నవ్వుకుందురు. నా అపకీర్తిని, నా చేతకానితనముని వారు ప్రభువా, ఇంకను ప్రభువా, నన్ను కించపరుస్తూనే ఉన్నారు. వారి ఎదుట నుండి నన్ను లేపి నిలవబెట్టుము. నేను నీ కీర్తికై, నీ మహిమార్థమునకై ప్రభువా, నా జీవితంని మార్చుకోవాలని ఆశపడుచున్నాను. నా ప్రభువా, నా శత్రువులు నాతో ఎంతగానో ఇచ్చకములాడుచున్నారు. నా మనస్సు ఎంతో ఉరుకుచున్నది. నేను నా కళ్ళు, నా మనస్సు నీ వైపే త్రిప్పి ఉన్నాను. నా మనస్సు నీవు పట్టుకున్నప్పుడు నుంచి నా హృదయమంతా శాంతితో ప్రశాంతముగా జీవమును కలుగుతున్నది. అయ్యా తండ్రి, నీ మీద నేను లక్ష్యముంచిన ఎడల నా కష్టములు, నా నిందలు, నా అవమానములు అన్నీ నాకు దూరముగా వెళ్ళుచున్నవి కనుక నన్ను ఎత్తుకున్నట్లు ప్రభువా, నాకు నా హృదయము నాతో చెప్పుచున్నది. నీ వాక్కు
నా ఎదుట నా పాదములకు దీపమై ఉన్నది. నా త్రోవ తప్పకుండా నన్ను నిలబెట్టుచున్నది. నీ వాక్కు నన్ను బలపరుచుచున్నది. నీ వాక్కు నన్ను స్వస్థపరచుచున్నది. నీ వాక్కులు నన్ను నిలబెట్టుచున్నవి. అయ్యా, నీ వాక్కులు ఎవరు వినినను, ఎవరి హృదయములోనైనను అవి నెమ్మదైన ఊరట కలుగును. తండ్రి, మేమంతా పాపులమై ఉండాము, కానీ మమ్మను మీరు ప్రేమించి మిక్కిరిగా మీ యొక్క అయా కౌగిలిలో చేర్చుకొని మమ్మల్ని ఆప్యాయతముగా ప్రేమించి ఉన్నారు. మీ ప్రేమకు మేము ఏ పాటి వాళ్ళము? ప్రభువా, నేను కీర్తించుచున్నాను, నిన్నే ధ్యానించుచున్నాను, నిన్ను బట్టి ఆనందించుచున్నాను. నీ యందు లక్ష్యమంచుటకు నాకు నా కష్టాలు, బాధలు అవన్నీ అడ్డుగా ఉన్నవి. వాటిని జయించలేక నీ మీద లక్ష్యం ఉంచలేకపోతున్నాను. నాకు సహాయము చేయుము. నన్ను తరచుగా అపవాది శోధించుచుండగా వాడి శోధనలకు నేను బలి కాకున్నట్లు నాకు శక్తిని, బలమును, నీ వాక్యాభ్యాసమును నాకు దయచేయుము. నా ఆత్మ నీలో మమేకమయ్యేలా నాకు సహాయము చేయుము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నిన్ను వేడుకొనుచున్నాను. నీ దయగల చూపు నన్ను ఎంతగానో ముద్రించుచున్నది. నన్ను ఎక్కడికి వెళ్ళినా నీ చూపు నన్ను వెంటిస్తూనే ఉంది. నీ దయగల హస్తం నా మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రభువా, నేను బతిమిలాడుకుంటున్నాను. నా బ్రతుకుని మార్చమని వేడుకుంటున్నాను. ప్రభువా, నాకు ప్రశాంతత నిద్రను కలగచేయుము. నా నిద్రలో నీ గురించి ధ్యానించే భాగ్యమును కలిగచేయుము. నీ వాక్కుని నా హృదయములో దాచుకొని ప్రభువా, దానిని నేను పలుమార్లు పలుకుదునుగాక. ఆ రీతిగా నన్ను, నా హృదయాన్ని నీ వశము చేయుమని వేడుకుంటున్నాను. నా హృదయములో నీకు తలుపులు తెరుచుకొని ఉంటున్నాను. నాలోకి ఆహ్వానించుకుంటున్నాను. నాలోకి వచ్చి నాతో జీవించమని బ్రతిమిలాడుకుంటున్నాను. ఈ పాపము లోకములో అయా ఆస్తులు సంపాదించిన, అయా ఐశ్వర్యములను సంపాదించిన, అయా ఘనతను, పేరులను సంపాదించిన నీ వంటి నెమ్మది, నీ వంటి ప్రశాంతత, నీ వంటి కాపుదల ఎక్కడనూ దొరకదు. కనుక సూర్యుడి కింద సమస్తము వ్యర్థమే. నీ యొక్క మహిమ ముందు, నీ ప్రేమ ముందు అవన్నీ వ్యర్థమే. ప్రభువా, మమ్మను కాచువాడా, మీకు ఎలా లేని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, వేలాది స్తోత్రాలు చెప్పినా తక్కువే. నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ జీవిత కాలమంతా నీకు సాక్షిగా ఉన్నా తక్కువే. మా పట్ల నీవు చూపిన ప్రేమకు, మా పట్ల నీవు చూపిన దయకు మేము ఏ పాటి వాళ్ళము? మేము ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము? దేవా, మాకు తోడుగా నుండుము, మమ్మను నడిపింపుము, మమ్మను గెలిపింపుము. ప్రభువా, మమ్మను విడవకుము, మమ్మను ఎడబాయకుము. మాకు తోడుగా నీ వాక్కును మాతో నుంచుము. మీ ఆత్మ ద్వారా మేము బహు బలష్టులుగా ఉదుము. తండ్రి, మాతో ఎప్పుడూ ఎల్లప్పుడూ అయా నిత్య వెలుగై మాకు తోడుగా నుండుము. ప్రభువా, నా దేవా, నా తండ్రి, విడువకుము. దేవా, బ్రతిమిలాడుకుంటున్నానయ్యా. దినమును ప్రారంభించక మునుపు అయా మీరు మాతో ఉండునట్లు, మేము మీతో గడుపునట్లు సహాయమును, ఆ అనుభూతిని మాకు కలుగచేయుము. దినము ప్రారంభించక మునుపే నీ కుమారుడిని ఎలాగైతే హత్తుంచుకున్నావో మమ్మను కూడా చేర్చుకొనుము. నా తండ్రి,
యెహోవా మా కాపరి, దినము ముగించినప్పుడు మా నిద్రలలోకి వెలుచున్నప్పుడు అయా నీపై ధ్యాస, నీపై ఆలోచన కలిగి ఉండునట్లు మాకు సహాయము చేయుము. లోకములో ఎన్నో అయా ఆశ్చర్యమైనవి, వింతైనవి కళ్ళకు గిట్టనీయకుము. మా ఆశ, మా ప్రతీది మీరే మాకు అవ్వాలని కోరుకుంటున్నాము. తండ్రి, మాది కాదు, మాతో మీరు ఉండి మాకు ఆలోచనకర్తగా మార్చండి దేవా. మారి మాతో ఉండండి దేవా. తండ్రి, మిమ్మల్ని వేడుకుంటున్నాము, మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాము. ఆకాశమును తెరచి మా కొరకు వర్షమును పంపించువాడా, మీకు స్తోత్రాలు. మీకు ఏమిచ్చి రుణము తీర్చగలము? భూమియు, కొండలు, లోయలు, చెట్లు, ఫలాలు అన్నీ మీవే. మాకంటూ ఏమి ఉన్నది? అవన్నీ మాకు అప్పచెప్పినావు. మేము ఏ పాటి వాళ్ళము? వాటి మీద మాకు అధికారమునిచ్చితివి. మేము ఏ పాటి వాళ్ళము? తండ్రి, మా పక్షాన ఇంత గొప్ప మేలును, కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. తండ్రి, మా జీవితంలో ఎలా ప్రార్థించాలో, ఎలా వేడుకోవాలో మాకు తెలియపరచుండి. మాకు ఆత్మవశమై మిమ్మల్ని స్తుతించే ఆ ఒక్క అనుభూతిని మాకు కలిగించండి. మా ఎదుట మా బంధువులు, మిత్రువులు వారి ఎదుట మేము మీ నామాన్ని ఘనపరిచే విధముగా మా జీవితాలని మార్చండి. నా ప్రభువా, నా ప్రభువా, యెహోవా మా కాపరి, మా మంచి కాపరి, మమ్మను జ్ఞాపకము చేసుకొనుము. మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తుని సఫలపరచుము. నా తండ్రి, నా దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ యొక్క ముఖ దర్శనము, మీ యొక్క భాగ్యము, మీ యొక్క కృప మాకెప్పుడు కలుగును? మేము మీ సన్నిధానానికి రావాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ మా జీవితాలలో ఉన్న కష్టాలు, బాధలు, ఒడిదుడుకులు, అడ్డంకాలను బట్టి మీ మీద అయా లక్ష్యం ఉంచలేకపోతున్నాము. కనుక మీరు మాకు సహాయము చేయండి. ప్రభువా, మా దేవా, మమ్మల్ని విడవకండి, మమ్మల్ని వదిలేయకండి, మమ్మల్ని పట్టించుకోండి. మా తప్పిదములను బట్టి, మా పాపములను బట్టి, మా దోషములను బట్టి, మా కుటుంబీకులు చేసిన పాప దోషములను బట్టి, మా కుటుంబీకులు, వంశములు వాళ్ళకున్న శాపాలను బట్టి మమ్మను దూరముగా పెట్టకండి. మాకు మీరే దిక్కు. మీరు లేకపోతే మేము లేము నాయనా. మాకు ఆలోచన చెప్పు ఆలోచనకర్త మీరే. మా దేవా, మా ప్రభువా, యెహోవా మాకు సహాయము చేయుము. ఎన్నాళ్ళని చూచుదము? ఇంకా మీ కొరకు అనేక మార్లు కనిపెట్టుకొనిచున్నాము. మా దేవా, ఈనాటికి ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం మీ యొక్క ఉచితమైన కృపే. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేయుచున్నాము. మా ప్రార్థనల్ని ఆలకించుమండి దేవా. మా కోరికలని మీ చిత్తమైతే తీర్చండి. ఈ దినాన మాకు, మా కుటుంబీకులకి మీ చల్లనైన కృప, మీ చల్లనైన దయ మా మీద ఉండునట్లు సహాయము చేయండి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఆకాశ వాకిళ్ళు తెరిచి మీ గుప్పిళ్ళు మా మీద ఉంచినందుకు మీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ కొరకు మేము ఎదురు చూచుచూ ఉన్నాము. మా కష్టాలను పక్కన పెట్టి మీకు మాత్రమే మేము అయా సమర్పించుకుంటున్నాము. ఈ రాత్రి మా కలలలో మా అవసరాలు, అక్కరతలు ఎరిగిన వారా మీరు దర్శించి మాకు ఏది బాగుంటుందో, మాకు ఏది సరైనదో అదే మాకు అనుగ్రహించండి. భవిష్యత్తులో మేమేమి చేయాలనుకుంటున్నారో ఈ రాత్రి
ఈ కళల ద్వారా మీరు మాకు తెలియపరచండి. నా దేవా, నా దేవా, నిన్ను వేడుకొంటిని, మిమ్మల్ని బ్రతిమిలాడుకొంటిని. మా జీవితాలను అభివృద్ధిపరచమని, స్థిరపరచమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను. నా దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ప్రభువా, మాకు మీ యొక్క ప్రేమ, అనురాగము ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాము. మా అడుగులు ఎటు వెళుతున్నాయో, మా ఆలోచనలు ఎటు వెళుతున్నాయో, ఈ రాత్రి మా ఆలోచనలు, మా అడుగులు మీ మహిమకే, మీతో నివసించుటకే నడువుని ఉండునుగాక.